తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర గురించి మీకు తెలుసా? పూర్వం విల్వమంగళం స్వామి అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవారు. ఆయనకు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనే బలమైన కోరిక ఉండేది. ఒకరోజు మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో ఆయన ఆశ్రమానికి వచ్చి అల్లరి చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు పూజ కోసం ఉంచిన శాలిగ్రామంతో ఆ బాలుడు ఆడుకోవడం చూసి ఋషికి కోపం వచ్చి ఆ బాలుడిని వెనక్కి నెట్టాడు. వెంటనే ఆ బాలుడు మాయమైపోయాడు. అప్పుడు నన్ను మళ్ళీ చూడాలనుకుంటే అనంత కాడుకురా అని ఒక దివ్యవాణి వినిపించింది. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణువే అని గ్రహించిన ఋషి పశ్చాత్తాపంతో అడవులు నదులు దాటుకుంటూ వెతికి చివరికి అనంత కాడుకు, అదే నేటి తిరువనంతపురంకి చేరుకున్నాడు. అక్కడ ఋషికి విష్ణుమూర్తి అనంతసేను రూపంలో అనగా పాముపై పడుకున్నట్లు కనిపించాడు. ఆ రూపం ఎంత విశాలంగా ఉందంటే ఋషి ఒకేసారి స్వామి తల నుండి పాదాల వరకు చూడలేకపోయారు. ఋషి ప్రార్థన మేరకు భగవంతుడు తన రూపాన్ని తగ్గించుకున్నారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎంత పెద్దదంటే భక్తులు ఒకేసారి పూర్తిగా చూడలేరు. అందుకే ఆలయంలో 3 ద్వారాల ద్వారా దర్శనం కల్పిస్తారు. మొదటి ద్వారం భగవంతుని ముఖం కనిపిస్తుంది. రెండవ ద్వారం నాభి భాగం కనిపిస్తుంది. మూడవ ద్వారం స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. అందుకే ఈ నగరాన్ని అనంత పవిత్ర నగరం అని పిలుస్తారు.